సాక్షి ఛానల్లో అమరావతి ప్రాంత మహిళలను వేశ్యలుగా చిత్రీకరిస్తూ ఓ జర్నలిస్ట్ మాట్లాడారు. దాన్ని అంతటితో ఆపమని చెప్పకుండా ప్రసారాలను కంటిన్యూ చేసిన ఆ ఛానల్ ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాస్ వ్యవహారంలో భారతిరెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఆ ఛానల్ వ్యవహారాలను మొత్తం జగన్ సతీమణి భారతిరెడ్డినే చూస్తారు. దీంతో ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ పెరుగుతోంది. కృష్ణంరాజు అనే వైసీపీ అనుకూల జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు సెల్ఫ్ గోల్ అయ్యాయి. అమరావతి ప్రాంత మహిళలను వేశ్యలుగా పోల్చడంపై అక్కడి మహిళలు లేవనెత్తిన ప్రశ్నతో వైసీపీ డిఫెన్స్ లో పడింది. అమరావతి ప్రాంతంలో జగన్ కూడా ఇల్లు కట్టుకొని ఉంటున్నారు కదా, మరి కృష్ణంరాజు వ్యాఖ్యలు జగన్ ఇంటికి కూడా వర్తిస్తాయా అంటూ లాజిక్ తో మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలతోనైనా మహిళలపై కనీస గౌరవం కన్నా భారతిరెడ్డి తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె క్షమాపణలు చెప్పకపోతే అమరావతి ప్రాంత మహిళల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ఆ ప్రాంత మహిళల ఆత్మాభిమానంపై దాడిని ఆమె కూడా ప్రోత్సహించినట్లు అవుతుంది. అందుకే ఆమె క్షమాపణలు చెప్పాలని రాజధాని ప్రాంత మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఆమె క్షమాపణలు చెప్పకుండా కాలయాపన చేస్తే భారతిరెడ్డితో పాటు జగన్ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మరి ఈ విషయంలో జగన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్తో ఆయన క్షమాపణలు చెబుతారేమో కానీ భారతిరెడ్డి మాత్రం చెప్పరని ఆమెను దగ్గరగా చూసిన వారు అంటున్నారు. అందుకే జగన్ అయినా భారతిరెడ్డిని కన్విన్స్ చేయాలని అంటున్నారు. మరి ఆయన ఆ పని చేస్తారా? సతీమణితో క్షమాపణలు చెప్పిస్తారా? చూడాలి.